ట్రంప్ చివరికి పోపును కూడా వదిలిపెట్టట్లేదు. వివాదాలు పెట్టుకుంటేనే అమెరికా అధ్యక్షుడి గుర్తింపు అని ట్రంప్ భావించి ఇలా చేస్తున్నాడంటారా? ట్రంప్ ఉన్మాదానికి పరాకాష్ట ఇది. పోప్తో కూడా ఘర్షణ పడుతున్నాడు. ఆఖరికి తనకు తానుగా యేసుక్రీస్తుగా రూపాన్ని పెట్టుకొని తాను జీసస్తో పోల్చుకొని ట్రంప్ ఇమేజెస్ పోస్ట్ చేశాడు. అంటే దేవుణ్ణి ఉపయోగించి రాజకీయాలు చేస్తారు, అధికారంలోకి వస్తారు, తర్వాత తాను దేవుని కన్నా గొప్పవాడు అని చెప్పుకుంటాడు. ఇది చాలామంది స్ట్రాంగ్ లీడర్స్ యొక్క లక్షణాలు ఇవి. సో మొదలు మతాన్ని ఉపయోగించి అధికారంలోకి వస్తాడు. ట్రంప్ కూడా కన్జర్వేటివ్ క్రిస్టియన్ బిలీఫ్స్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే యాక్చువల్గా అది మేక్ అమెరికా క్రిస్టియన్ అగైన్. ఇప్పుడు ఇక ఆ దశ దాడిపోయాడు. ఇప్పుడు తానే దైవదూతగా, తానే దేవుడి కన్నా ఎక్కువగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో దాని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చినాక ఆ ఇమేజ్ విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకంటే క్రైస్తవ మత గురు క్యాథలిక్ క్రిస్టియన్స్కు పోప్ లియో యాజ్ హెడ్. ఇప్పుడు పోప్ లియో 14 అమెరికా పౌరుడు. సో తాను వైట్ హౌస్లో ఉండడం వల్లనే ఆయన పోప్ అయ్యాడంటూ వ్యాఖ్యానించాడు. అమెరికా పాస్పోర్ట్ ఉండడం వల్లనే పోప్ అయ్యాడంటూ కూడా వ్యతిరేకించాడు. సో ఎక్కడ దాకా వెళ్ళాడంటే పోప్ కాదు, ఆయన క్యాథలిక్ క్రిస్టియన్ గురువు కాదు, ఆయన రాడికల్ లెఫ్ట్, ఆయన ఒబామా సానుభూతి పరుడంటూ పోపుకు రాజకీయపరమైన భావాలను రుద్దేటువంటి ప్రయత్నం చేశాడు. క్యాథలిక్ క్రైస్తవులకు మత పెద్ద, రాడికల్ లెఫ్ట్ ఎట్లయితారు, వామపక్షవాది ఎట్లయితారు? అంటే మన దగ్గర ఎవరినైనా అర్బన్ నక్సలైట్ అన్నట్టు ట్రంప్ ఎవరినైనా రాడికల్ లెఫ్ట్ అంటాడు. ఏంటి మరి పోప్ చేసిన తప్పేంటి, పాపం ఏంటి? ఆయన ఏమన్నాడు, డిప్లొమసీ అనేది ఒక మల్టీలెటరలిజం, అంటే అందరినీ కలుపుకొని పోయి అందరితో చర్చించడం, కన్సెన్సస్ ఏకాభిప్రాయం ఆధారంగా డిప్లొమసీ ఉండాలి. కానీ ఇటీవల కాలంలో డిప్లొమసీ అనేది యూజ్ ఆఫ్ ఫోర్స్, బలప్రయోగం ఆధారంగా, గ్లోబల్ డామినేషన్, ప్రపంచ ఆధిపత్యాన్ని ఆధారంగా డిప్లొమసీ నడుస్తోంది అని వ్యాఖ్యానించాడు. డెఫినెట్గా అది ట్రంప్ ఫారెన్ పాలసీని పరోక్షంగా అటాక్ చేయడం. అయితే పోప్ చెప్పింది ఏంటంటే నేను పొలిటీషియన్ కాదు, నేను ఫారెన్ పాలసీ గురించి మాట్లాడడం లేదు, కానీ అదే సమయంలో యేసు ప్రభు సందేశాన్ని నేను ఇస్తున్నాను. ప్రపంచంలో యుద్ధము వద్దు, శాంతి కావాలని. ఇప్పుడు ఈ పోప్ లియో కాదు, గతంలో కూడా మీరు అనేక సందర్భాల్లో పోప్లా పోప్ స్థానంలో ఎవరున్నా వారు క్రిస్మస్ సందేశాలు చూడండి, యుద్ధాలను వ్యతిరేకించారు, శాంతిని కోరుకున్నారు, మానవాళిలో కష్టాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు అని చెప్పారు కదా. ఏ మతమైనా అదే కదా చెప్పేది. దానికి ట్రంప్ కోపం వస్తుంది. ఆఖరికి మా ప్రతినిధి అమెరికాలో వాషింగ్టన్లో ఉండే పోప్ ప్రతినిధి పిలిచి ఆయన బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు. మీరు అమెరికా వైఖరితో, ట్రంప్ వైఖరితో ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా, అమెరికా మిలిటరీ పవర్ ఉన్నది, ఏమైనా చేయగలుగుతుందన్నారు. అక్కడికి ఆగకుండా ఏకంగా వాటికన్లో పోప్ ఉండాలి అంటే తనతో మంచిగా ఉండాలి, తన వల్లనే పోప్ అయ్యాడు అంటూ బెదిరించాడు. అక్కడితో ఆగకుండా కూడా పోప్ ప్రతినిధితో 14th సెంచరీలో ఏం జరిగిందో మర్చిపోయారా అన్నాడు. 14th సెంచరీలో ఏమైందంటే అప్పటి ఫ్రాన్స్ రాజు పోప్ను అరెస్ట్ చేశాడు. ఆ తర్వాత ఫ్రాన్స్లోనే పోప్ సీట్ ఉండాలని హెచ్చరించాడు. సో ఫ్రాన్స్ రాజుతో రాజీ పడ్డ వాళ్ళే పోప్ అయ్యారు. సో ట్రంప్ కూడా ఇప్పుడు అదే చేయదలుచుకున్నాడు. అందువల్ల పరాకాష్ట ఆధిపత్యవాదం ఒక్కరి మీద కాదు కదా. ఇప్పుడు అమెరికన్ సుప్రీంకోర్టు పైన ఆధిపత్యాన్ని చెలాయించాలని చూశాడు, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ మీద చేశాడు, మీకు ఆఖరికి యునైటెడ్ నేషన్స్ అవహేళన చేశాడు, నాటోను అభిశంసించాడు, బ్రిక్స్ను తిట్టిపోసాడు, రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ను వెటకారం చేశాడు. సో ట్రంప్ ఇక లాస్ట్కి వచ్చే వరకు పోప్ దగ్గరికి వచ్చింది.